ఎవరు ఫోన్ చేస్తలేదటి? ఏ అర్భకుడు ఫోన్ చేస్తలేదు. ఎలాగా జాతకం అది చెప్పడము వచ్చింది, ఫోన్ వచ్చింది. హలో గురుగారు నమస్కారం అండి. మధ్యాహ్నం స్వామి గారండి. అవును నాయనా. మీతో మాట్లాడతారని ఇందాక నుంచి కొడతాను గురుగారు. ఇప్పుడు కలిసిందండి బాబా. ఏంటి నాయనా ప్రాబ్లము? నేను నా డబ్బులతో తాగాలంటే 90 కన్నా ఎక్కువ తాగలేకపోతున్నాను గురుగారు. అదే ఎవడని ఇప్పితే పీతలా తాగేస్తున్నానండి. నీ పేరు నాయనా? నా పేరు సన్యాసరావు అండి. సరే నాయనా, మీ దేవురు? రాజమండ్రి గురుగారు. రాజమండ్రి. ఏంటి ప్రాబ్లం? ఇప్పుడే చెప్పాను కదా గురుగారు, మంది ఎక్కువ తాగలేకపోతున్నానని. మందు ఎక్కువగా తాగాలంటే ఏంటి అని కదా నీ ప్రశ్న? అవునండి బాబు, అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అదే చెప్తున్నారు. నీ పేరు? ఇందా ఇందాకే చెప్పాను కదండి బాబు, సన్యాసరావు అని. సన్యాసిరావు. సరే నాయన, నేను ఒక రెమెడీ చెప్తాను నీకు. ఆ రెమెడీ నువ్వు పాటిస్తావు అనుకో. ఆ రెమెడీ నువ్వు పాటిస్తే నీకు మందు పుష్కలంగా. ఏంటి గురుగారు, లంగనా? లంగా కాదు నాయన, పుష్కలంగా. పుష్కలంగా తాగొచ్చు. సారీ గురుగారు, రాంగ్ అండర్స్టాండింగ్. సరే చెప్తాను నేను. నువ్వు రాజమండ్రి అన్నావు కదా. అవునండి. రాజమండ్రి దగ్గరలో ఎక్కడా? రాజమండ్రిలో మీది? ఒకప్పుడు ఎంతో ఘనచరిత్ర ఉన్న మెరకిదండి. మెరకిది ఇప్పటికి ఉందా నాయన మెరకిది? లేదు గురుగారు, చరిత్ర షాపింగ్ కాంప్లెక్స్లో కలిసిపోయిందండి. అబ్బో, ఒకప్పుడు ఒక వైభవంగా ఉండేది ఆ ప్రాంతం. అవును గురుగారు, మెరకిది పేరు చెప్తే చాలు మా నాన్న ఇప్పటికీ మెలుకలు తిరిగిపోతూ ఉంటాడు. మరి ఏమనుకున్నావు? సరే నాయన, ఇప్పుడు దాని గురించి ఎందుకు కానీ, ఇప్పుడు మెరక వీధి దగ్గరలో నీకు లాలా చెరువులో మేనకా బారని ఉండదు తెలుసా నాయన? అది కూడా లేదు గురుగారు, దాన్ని కూడా రోడ్డు అడలుపులో కొట్టేశారండి. మూసేశారా? మూసేలేదండి, కొట్టేశారండి మొత్తానికి. అయితే అక్కడికి వెళ్ళొద్దులే. నువ్వు కోటిపిల్లి బస్ స్టాండ్ నుంచి ఇన్నీస్పేటకి వెళ్ళే దారిలో సుధాబార్ అని ఉంటుంది. అవును గురుగారు, అది కూడా రోడ్డు పక్కనే ఉంటుంది. నీ జాతకం ప్రకారం, నీ పేరు ప్రకారం సుధాబారే మంచిది నీకు. అక్కడ రేట్లు ఎలాగుంటాయి గురువుగారు? రేట్లు కూడా తక్కువ ఉంటాయి నేను అక్కడ. ఈ మధ్యలో పెంచేసినట్టున్నారు, ఒకప్పుడు బాగుండేది. అక్కడికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ పేర్లు తొప్పసిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు గురువు గారు? అష్టమ శని, దరిద్రపు శని, ఓకే ఏలినాటి శని. మీ ఫ్రెండ్స్ శనిగాళ్ళు ఎవరన్నా ఉన్నారని ఆయన? శనిగాళ్ళు ఫ్రెండ్స్లో లేరండి, మా ఇంట్లో ఉన్నారండి. ఫ్రెండ్స్లో ఎవరు ఇంట్లో ఉన్నారా? ఎవరైనా ఆయన? ఇప్పుడు కానీ మీకు చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు రేవేటేస్తుందండి. వద్దులే, నాకు ఎందుకు లేనా నీ పర్సనల్ డీటెయిల్స్. 6 ఉన్నారండి నా ఫ్రెండ్స్. సరేనాయన, అందులో ఆర్ అనే అక్షరంతో, యు అనే అక్షరంతో, బి అనే అక్షరంతో, ఆ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు ఉన్న వాళ్ళు తీసుకుని వెళ్ళిన. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలండి? తీసుకెళ్ళి ప్రతి బుధవారం 3 బుధవారాలు, అబ్బా 3 బుధవారాలు 4 ఆదివారాలు వాళ్ళకి 90 చొప్పున ముగ్గురికి 90 ఇప్పించాలి. ఎందుకు గురువుగారు, డబ్బులు పక్కాలకే? అలాగే 3 బుధవారాలు 4 ఆదివారాలు చేయనైనా. అయ్యి బాబాయ్, అన్ని వారాలే దోలు తీరిపోతుందండి బాబు. తర్వాత అందులో మంచింగ్లోకి శనగలే తీసుకోండి ఆయన, ఇంక వేరేం తీసుకోవద్దు. నాన్ వెజ్ తినకూడదండి. వ్రతం ముగిసే వరకు నాన్ వెజ్ తినకూడదు. శనగలు తీసుకొచ్చి చెగుడిని తెచ్చు, దాని ఎదురు సుధాబార్ ఎదురుకుంటే మిక్చర్ బండి ఉంటుంది, అక్కడ మహత్తరంగా ఉంటుంది అనమాట. సర్లే అండి, శనగలతో పాటు మీరు చెప్పిన చోటుకి వెళ్ళి మిక్చర్ కూడా తీసుకుంటానండి. చేసిన తర్వాత నీకు మందు ఎక్కువ తాగాలని ఆలోచనలు వస్తాయి. వ్రతం అయిపోయిన తర్వాత వస్తాయా గురువుగారు? నీ భవిష్యత్తు మహత్తరంగా ఉంటుంది నాయన. ఫీజు నాయన 3 బుధవారాలు 4 ఆదివారాలు అయిపోయిన తర్వాత ఇస్తాను గురువుగారు. వ్రతం అయిపోయిన తర్వాత ఇస్తావు నాయన? సర్లేనైనా, చెప్పడం మర్చిపోయాను సార్. సాయంత్రం 7 దాటిన తర్వాత అలా నువ్వు కంగారు పడి వెళ్ళిపోకనైనా, అది దివ్యమైన ముహూర్తం నీకు. అప్పుడు గురువుగారు, నాకు డౌట్, బిల్లు నేనే కట్టాలండి? బిల్లు నువ్వే కట్టాలి నాయన, వాళ్ళు ఎందుకు కడతారు నాయన? బిల్లు నువ్వే కట్టాలి, నువ్వు కడితేనే ఆ వ్రతం నీకు ఫలిస్తుంది. కోప్పడకండి గురువుగారు, అలాగే కడతానులేండి. జాగ్రత్త నాయన. నాకు నెంబర్ నీకు వాట్సాప్ చేస్తాను, గూగుల్ పే చేశాను ఆయన ఫీజు. అలాగే గురుగారు, ఇంకా ఫీజు విషయం మీరు మర్చిపోండి. గొప్పలు తగులుతారు రా బాబు.